ఓవరీ నుంచి అన్నం లోపలికి వెళ్ళి విజయనాళం నుంచి వచ్చి పిండం ఇక్కడ చివరిలో అక్కడ ఫెర్టిలైజ్ అవుతుంది. ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత లోపలికి ట్రావెల్ అవుతుంది. సో ట్రావెల్ అయ్యి ఫెర్టిలైజ్ అయినాక 7 డేస్కి లోపలికి వచ్చి యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది, నాటుకుంటుంది అనమాట అక్కడ. సో ఇవన్నీ కూడా సజావుగా జరగాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని తెలియవు. పిండం ఏర్పడాలంటే ముందు సరైనటువంటి హెల్దీ ఎగ్ రిలీజ్ అవ్వాలి, అలాగే సరైనటువంటి హెల్దీ స్పెర్మటోజోవా అక్కడ జాక్యులేట్ ఉండాలి. హెల్దీ అంటే మొటిలిటీ సరిగా ఉండాలి, అవి వేగంగా పైకి రావాలి. అలాగే వాటి జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా నార్మల్గా ఉండాలి. వచ్చినాక ఆ ట్యూబ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయి ఉండాలి. లోపల వైపు నుంచి ఓపెన్ అయి ఉండాలి, బయట వైపు నుంచి ఓపెన్ అయి ఉండాలి. రెండు కలవాలంటే 2 వైపుల నుంచి ఓపెన్ అయి ఉండాలి. అక్కడ సరిగ్గా ఫర్టిలైజ్ అయినా కూడా లోపలికి 8 డేస్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏ అవాంతరం ఉన్నా సరిగ్గా అది పిండం లోపలికి రాకుండా అక్కడే నాటుకుపోతుంది. 8 డేస్లో లోపలికి వచ్చేసి అక్కడ నాటుకోవాలి.